హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ ఎండు రొయ్య పప్పు కర్రీ చేస్తున్నానండి నేను. అందుకు నేను ఒక 1/2 కేజీ బీరకాయలు, 1/2 కేజీ ఎండు రొయ్య పప్పు తీసుకున్నానండి. ముందుగా మనం రొయ్యలని శుభ్రం చేసుకోవాలండి. ఇది ఎండు రొయ్య పప్పు అండి, చూసారు కదా, ఇలా గట్టిగా చాలా బాగుంటుందండి. ఇది ఇలా శుభ్రం చేసేసుకుని మనం వాటర్లో వేసేసుకుందాము. దీనిలో తీసేది ఏం లేదండి, అన్నీ శుభ్రం చేసే ఉన్నాయి, కాకపోతే మళ్ళీ మనం చూసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని శుభ్రం చేసుకుని కడిగేసేయాలండి శుభ్రంగా ఇదంతా. ఇప్పుడు రొయ్యలు ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగేసానండి, చూసారు కదా. ఈ విధంగా మనం ఇదిగో శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు ఇవి మనం గిన్నెలో వేసుకుని మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసేద్దాం. కొంచెం పసుపు వేసుకునే దానిలో పొయ్యి మీద పెట్టేసేద్దాం. ఈలోపు మనం బీరకాయలు చెక్కు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి రొయ్యలు ఉడికేలోపు. చూసారు కదండి, ఈ విధంగా పొట్టు తీసేసుకుని మొత్తం ఇలా పెట్టేసాను. ఇప్పుడు ఇవి వాటర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుందాము. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఇది బీరకాయల పైన వచ్చిన పట్టు అండి. ఈ పట్టుని ఎండలో పెట్టేసి ఎండబెట్టేసుకుని ఎండుమిరపకాయలతో కారం చేసుకోవచ్చండి. హెల్త్కి చాలా మంచిది, మన కంటి సూపుకి కూడా చాలా మంచిదండి. అలాగే నేను ఒకసారి చేసి చూపిస్తానండి మీకు అది కూడా. బీరకాయల్ని ఇలా లావు ముక్కలుగా ఇలా కట్ చేసుకుని, చూసారు కదండి, ఈ విధంగా ఈ లావుని కోసుకోవాలి ముక్కలు. అలాగే మొత్తంగా ముక్కలు కట్ చేసుకున్నాం. బీరకాయ ముక్కలు ఇలా లావుగా కట్ చేసి పెట్టానండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు రొయ్య పప్పు ఇలా ఉడికిపోయిందండి, నీరంతా ఎగిరిపోయింది, ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి మనం ప్యాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఇప్పుడు కర్రీ చేసుకోవటానికి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసేసుకుందామండి. ఆయిల్ వేడయిందండి, దీనిలో మనం ఇప్పుడు రొయ్య పప్పు వేసేసుకుందాం. ఇది కొంచెం కలర్ వచ్చిన దాకా వేయించుకుందామండి రొయ్యలు. ఇదిగో చూడండి, ఈ రకంగా రొయ్యలు ఈ విధంగా వేగిపోయినాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు గట్టిగా అయిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేద్దాం. ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయినాక వేసుకున్నాం ఇది ఉల్లిపాయ ముక్కలు. వెంటనే మనం ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దామండి దీనిలో. బీరకాయ ముక్కలు వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్టు ఒక్కసారి తిప్పేసుకొని ఇక మనం మూత పెట్టేసుకుందామండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసేద్దాం.
బీరకాయ ముక్కలు ఈ విధంగా మగ్గిపోయినాయండి. మంట చిన్నగా పెట్టేసాం కదా, మనం మూత పెట్టేసరికి ఇలా మగ్గిపోయింది. బీరకాయలో నీరు వచ్చింది కదండి, ఇప్పుడు ఇలా మగ్గిపోయింది. దీనిలో మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకున్నామండి. మనం ముక్కల్లో వేసాం కదా రొయ్య పప్పులో, కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకున్నామండి మొత్తం. మళ్ళీ వాటర్ అనేది అవసరం లేదండి, మనకు బీరకాయలో నీరు ఉంటుంది కదా, నీరుతోనే ఇలా మూత పెట్టేసుకుంటే, మంట చిన్నగా పెట్టేసుకుంటే మగ్గిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం 1 నిమిషం. మళ్ళీ చూసారండి, ఈ విధంగా శుభ్రంగా ఎగిరిపోయింది నీరు అంతా. కూరలో నీరు అనేదే లేదండి ఇంకా. ఇలా ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం కారం వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసాం కదా, 2 స్పూన్ల వరకు కారం వేసేద్దాము. 2 స్పూన్లు సరిపోతుందండి. అలాగే ఒకసారి కలిపేసుకున్నాము. మనం ఎండు రొయ్యల కన్నా ఎండు రొయ్య పప్పు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మనం చూస్తారు కదండి, కూర ఎంత చూస్తేనే తినాలనిపించే టేస్ట్గా ఉందండి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను. చపాతీలకు కూడా బాగుంటుందండి. ఇంతేనండి, బీరకాయ ఎండు రొయ్య పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా చేసుకుంటే బీరకాయ ఎండు రొయ్య పప్పు కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.